హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రాక్స్ అండ్ ఫ్రిల్స్. ఇవాల్టి వీడియోలో మనం చూడబోతున్న డ్రెస్ అండి ఇది. ఈ డ్రెస్ 3 to 4 ఇయర్ ఓల్డ్ గర్ల్స్ కోసం చేశాను. చూస్తే మీరు మంచి రెడ్ కలర్లో చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఈ డ్రెస్ వచ్చి నీ లెంత్ ఫ్రాక్ అండి. 2 లేయర్స్లో ఉంది. మీరు చూస్తే కింద 2 లేయర్స్కి కూడా నేను సాటిన్ లేస్ లాగా వేయడం జరిగింది. అలాగే షోల్డర్స్ దగ్గర 2 వైపులా బో ఇచ్చాను. అండ్ మీరు చూస్తే వేస్ట్ దగ్గర ఈ రకంగా సీక్వెన్ లేస్ కూడా వచ్చిందండి. ఓవరాల్గా డ్రెస్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇలా ఉంటుందండి. మంచి ఫ్లేర్తో డ్రెస్ చాలా పఫీగా వాల్యూమినస్గా చాలా బాగుంది. మీరు చూస్తే బ్యాక్ సైడ్ కూడా లేస్ వచ్చింది, అలాగే ఇన్విజిబుల్ జిప్పర్. సో చూడండి కలర్ వైజ్ కానీ డిజైన్ వైజ్ కానీ డ్రెస్ చాలా బాగుంది. సో ఇప్పుడు మనము ఈ డ్రెస్ ఎలా చేయాలనే దాని డ్రెస్ మేకింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రెస్ చేయడానికి చూడండి ప్యాటర్న్స్ రెడీగా ఉన్నాయి. సో ఈ ప్యాటర్న్స్ చేయాలనుకుంటే గనక నేను ఆల్రెడీ చేసిన వీడియో నేను మీకు పక్కన స్క్రీన్ షాట్ కూడా ఇస్తాను, చూడండి. ఓల్డ్ వీడియోస్లోకి వెళ్ళి చెక్ చేయండి. ప్యాటర్న్ డ్రాఫ్టింగ్ ఉంది. సో ఇది 4 ఇయర్స్ కోసం చేస్తున్నాను. సో మీరు ఏ ఏజ్ పాపకి చేయాలనుకున్నా కూడా ఆల్రెడీ నేను ప్యాటర్న్స్ 1 to 8 ఇయర్ ఓల్డ్ కిడ్స్ వరకు డ్రాఫ్ట్ చేసి నా వీడియోస్లో ఉన్నాయండి. సో మీరు ఫాలో అయ్యి ప్యాటర్న్స్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాక ఈ ఫ్రాక్ ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. సో ఈ ప్యాటర్న్స్ రెడీ చేసుకున్నాక ఈ ప్యాటర్న్స్ యూజ్ చేసి చూడండి సాటిన్ ఫ్యాబ్రిక్తో ఒక సెట్ కట్ చేశాను. అలాగే కాటన్ లైనింగ్ ఒక సెట్, తర్వాత స్కర్ట్కి సాటిన్ లైనింగ్, స్కర్ట్కి కాటన్ లైనింగ్, అలాగే స్కర్ట్కి కావాల్సిన 2 లేయర్స్ నెట్ ఫ్యాబ్రిక్ కట్ చేసి రెడీ చేశాను. అండ్ చూడండి వేస్ట్ దగ్గర మనము అటాచ్ చేయడానికి ఈ లేస్ ఇది రెడీగా ఉంది. సో మనం కట్ చేసి రెడీ చేసుకున్న ప్యాటర్న్ పీసెస్ ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర జాయిన్ చేసుకుని ఈ రకంగా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేసి రెడీ చేసుకోవాలి. సో ఇలా ఇది రెడీ చేసుకున్నాక మెయిన్ ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ మనము నెక్ ఫినిషింగ్ చేసుకోవాలండి. సో ఈ నెక్ ఫినిషింగ్ చేసుకోవడానికి మనం లైనింగ్ కూడా షోల్డర్స్ జాయిన్ చేసుకుని ఈ విధంగా రైట్ సైడ్ పైన లైనింగ్ కూడా రైట్ సైడ్ వచ్చేలాగా పెట్టుకొని నెక్ చుట్టూ స్టిచ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక కట్స్ పెట్టుకొని టాప్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో ఈ రకంగా లైనింగ్ రాంగ్ సైడ్ వైపుకి టర్న్ చేసుకుని టాప్ స్టిచ్చింగ్ వేసుకొని నెక్ ఫినిషింగ్ చేసుకోవాలి. సో మనం నెక్ ఫినిషింగ్ చేసినాక ఈ విధంగా ఆర్మ్ హోల్ కూడా స్టిచ్ వేసుకుని కట్స్ పెట్టుకోవాలండి. సో ఇలా కట్స్ పెట్టుకొని ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ ఫినిష్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనము చూడండి ఈ ఫ్రంట్ బాడీస్ ఏదైతే ఉందో సో లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్య నుంచి ఈ లైనింగ్ని చూడండి ఇలా ఇక్కడ నుంచి దీన్ని లోపలికి టర్న్ చేసుకోవాలి. సో ఇదే విధంగా రెండో వైపు కూడా లోపలికి టర్న్ చేసుకోవాలి. సో ఇలా టర్న్ చేసుకోవడం అయిపోయినాక మనము బాడీస్ ఒకసారి ప్రెస్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. చూడండి లైనింగ్ రివర్స్ చేసి ప్రెస్ చేసుకుంటే మనకి చూడండి నీట్ ఫినిషింగ్ వస్తుంది ఈ విధంగా. సో ఇప్పుడు మనకి బాడీస్ ఇలా రెడీ అయింది కదా. సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి మనము. సో ఇక్కడ కూడా సైడ్స్ కూడా చూడండి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా సెపరేట్ చేసి ఈ సైడ్ అనేది జాయిన్ చేసుకోవాలి. సో చూడండి సైడ్స్ జాయిన్ చేశాను, అలాగే రా ఎడ్జెస్ కూడా ఫినిష్ చేశాను. సో మనకి టోటల్గా బాడీస్ ఇలా వస్తుందండి. సో మీకు చూస్తే లోపల ఎక్కడ కూడా స్టిచ్ అనేది కనపడకుండా చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇలా ఫినిషింగ్ రావాలనుకుంటే మనం ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. సో ఎక్కడ మీకు సీమ్స్ అనేవి కనపడకుండా
ఇలా బాడీస్ రెడీ అవుతుంది. సో మనం బాడీస్ ప్రిపరేషన్ ఫినిష్ అయిపోయింది కదండి. నెక్స్ట్ స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. సో ఈ డ్రెస్కి స్కర్ట్ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను చూడండి. సో చూడండి, ఇది కాటన్ లైనింగ్ పైన గ్యాదర్ చేసుకుందాము. అలాగే కింద డబుల్ ఫోల్డ్ చేసి ఎడ్జ్ ఫినిష్ చేసి స్టిచ్ చేశాను. సో ఇది వేస్ట్ దగ్గర గ్యాదర్ చేసి మనం రెడీ చేసుకున్న బాడీస్ ఉంది కదండి, ఈ కాటన్ లైనింగ్కి మనం రెడీ చేసుకున్న స్కర్ట్ కాటన్ లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. సో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి సాటిన్ అలాగే నెట్ లేయర్స్ కలిపి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సాటిన్ వచ్చి నేను చూడండి 1 ఇంచ్ హోల్సేల్ బ్రేడ్తో ఎడ్జ్ ఫినిషింగ్ చేశాను. సో వేస్ట్ దగ్గర గ్యాదర్ చేసుకోవాలి. సేమ్ వే మనము చూడండి నెట్ లేయర్స్ నేను ఈ విధంగా ప్రిపేర్ చేశాను. సో ఇది నెట్ లేయర్స్ అండి. సో ఇక్కడ చూస్తే మీరు 2 లేయర్స్లో ఉంది నెట్. అయితే ఎడ్జెస్ కూడా నేను ఈ సాటిన్తో బోర్డర్ లాగా వేసాను చూడండి. సో ఇది ఎలా వేసాను అంటే చూడండి, సాటిన్ తీసుకుని ఇది 6 ఇంచ్ స్ట్రిప్ కట్ చేశానండి. కట్ చేసి ఫస్ట్ 1/2 ఇంచ్ లోపలికి ఎడ్జెస్లో ప్రెస్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ సెంటర్కి ఫోల్డ్ చేసి ప్రెస్ చేసుకోవాలి. సో ఇలా రెడీ చేసుకున్న ఈ సాటిన్ ఏదైతే ఉందో దీన్ని మనము ఇలా కట్ చేసుకున్న నెట్ లేయర్స్కి ఎడ్జ్లో పెట్టి స్టిచ్ చేసేయాలండి. జస్ట్ ఇదిగోండి, ఇది స్కర్ట్ హెమ్ అనుకుంటే ఈ హెమ్ లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసి ఫోల్డ్ చేసి పైన స్టిచ్ వేసుకోవాలి. సో ఇంతే అండి, ఇలా నేను ఈ 2 లేయర్స్ ప్రిపేర్ చేశాను. సో ఇప్పుడు మనం స్కర్ట్ లేయర్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో ఇవన్నీ గ్యాదర్ చేసి వేస్ట్ దగ్గర అటాచ్ చేద్దాం. సో చూడండి, బాడీస్కి స్కర్ట్ అటాచ్ చేయడం ఫినిష్ అయిపోయింది. మీరు ఒకసారి లోపల చూస్తే చూడండి, మెయిన్ పార్ట్ స్కర్ట్ అలాగే లైనింగ్కి లైనింగ్ సపరేట్గా అటాచ్ చేశాను. సో కుట్లు 2 లోపలికి వచ్చే విధంగా మనం ఇలా కుట్టుకోవాలి. షోల్డర్ దగ్గర నేను ఇది బౌ పెట్టడానికి చూడండి రెడీ చేశాను. సో ఇలా పెట్టి ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి. సో అలాగే 2 షోల్డర్స్కి ఈ బౌ కుట్టడానికి రెడీ చేసి ఉంచానండి. సో అలాగే డ్రెస్కి ఈ వేస్ట్ దగ్గర అటాచ్ చేయడానికి చూడండి లేస్ కూడా రెడీ చేశాను. సో ఈ డ్రెస్కి లాస్ట్ స్టెప్ అండి, జిప్పర్ అటాచ్ చేయాలి. సో జిప్పర్ అటాచ్ చేస్తే డ్రెస్ ఫినిష్ అయిపోతుంది. సో మొత్తం డ్రెస్ ఫినిష్ అయినాక మళ్ళీ మీకు ఎలా వచ్చిందో చూపిస్తాను. సో ఇదండి, డ్రెస్ ఫినిష్ అయిపోయింది. చూడండి ఎలా ఉందో. మీకు గనక నచ్చితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ డ్రెస్ మేకింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.